క్రికెట్ల మంచిగా ఆడతారు కొందరు. ఇందాక సీనన్న చెప్పిండు, 4లు కొట్టుడు 6 కొట్టుడు, లేదా బౌలింగ్ చేసి వికెట్లు తీస్తానన్నా గెలుస్తాం. ఎట్లా గెలుస్తాం మనం? బౌలర్ మంచిగా బౌల్ వేసి వికెట్లు తీస్తానన్నా గెలుస్తాం, లేదా బ్యాట్స్మెన్ మంచిగా 4లు కొడితే 6లు కొడితే గెలుస్తాం. కానీ ఇంకోటి ఉంటుంది క్రికెట్ల, హిట్ వికెట్. బౌలర్ మంచిగా బౌలింగ్ చేయకుండా వాంది వాడే కొట్టుకొని అవుట్ అవుడు. హిట్ వికెట్, బ్యాట్తో వికెట్లను కొట్టుకుంటారు చూడు, దాన్ని ఏమంటారు? హిట్ వికెట్. ఇవాళ రేవంత్ రెడ్డి అయితే హిట్ వికెట్ అయిపోయిండే, అయిందా లేదా? ఈ హైడ్రా తెచ్చినాక, ఈ మూసీలో పేదల ఇండ్లు గులగొట్టినాక ఒక్కొక్క అక్క చెల్లె ఇగదిట్టుడు కాదు, అది టీవీలో చూస్తేందుకు మనకేటో అనిపించింది. అది గరీబోళ్ళ ఇండ్లు గులగొట్టి రేవంత్ రెడ్డి హిట్ వికెట్ అయిపోయిండు. రైతు బంధు ఎగబెట్టి రైతుల దృష్టిలో రేవంత్ రెడ్డి హిట్ వికెట్ అయిపోయిండు, అయినా లేదా? అదే విధంగా మొన్న గాయన్ని అరెస్ట్ చేసింది ఎవరిని? అల్లు అర్జున్ అరెస్ట్ చేసి రేవంత్ రెడ్డి హిట్ వికెట్ అయిపోయిండు. రుణమాఫీ 15 ఆగస్టు కల్లా నేను 2 లక్షల రుణమాఫీ చేసి తీర్తా, అటున్న సూర్యుడు ఇటు వచ్చినా సరే రుణమాఫీ అయిపోద్దని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మాట తప్పి హిట్ వికెట్ అయిపోయిండు రేవంత్ రెడ్డి. లగచెర్లలో మా లంబాడి అక్క చెల్లెల భూములు గుంజుకొని, ఆ పేదల భూములు గుంజుకొని అర్ధరాత్రి అరెస్ట్ చేసి తెలంగాణ ప్రజల దృష్టిలో రేవంత్ రెడ్డి హిట్ వికెట్ అయిపోయిండు. మొన్న సంగారెడ్డిలో ఆ రైతులకు, నాగలి పట్టాల్సిన రైతుల చేతులకు బేడీలేసి రేవంత్ రెడ్డి హిట్ వికెట్ అయిపోయిండు. ఇవన్నీ చూసినాక ఇంకెవడన్నా ఓటేస్తాడా? ఇవాళ నిన్నయాలు ఎవరు అంటున్నారు, మొన్న ఢిల్లీ పోయిండు రేవంత్ రెడ్డి. 3 రోజుల్లో ఢిల్లీలో 3 రోజులు ఉంటే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడు. నాకు బీజేపీ వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తున్నారు రేవంత్ రెడ్డికి, కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇస్తున్నారు. కానీ రాహుల్ గాంధీ దగ్గర కూడా హిట్ వికెట్ అయిపోయింది. నా సోనియా గాంధీ కలుస్తలేదు, నా రాహుల్ గాంధీ కలుస్తలేడు. నన్ను 3 రోజులు ఢిల్లీలో పడిగాపులు కలిసినా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ లేదు. ఈయన పని ఢిల్లీలో కూడా అయిపోయింది, గల్లీలో అయిపోయింది, ఢిల్లీలో అయిపోయింది. అంతా హిట్ వికెట్. गली में हिट विकेट, ఢిల్లీ में हिट विकेट हो गया రేవంత్ రెడ్డి కా. అందుకే ఆగమాగం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. ఏం చేస్తుండో అర్థం కాకుండా తయారైపోయింది. ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటన్నా చేసిండా? పేదలకు పనికొచ్చే పని చేసిండా? 6 గ్యారెంటీలు అమలైనయా? ఏమన్నా మాట్లాడితే తిట్లే తిట్లు. నీ లాగుల తొండలు జొరగొడతా, నీ పేగులు వీకి మెడలు వేసుకుంటా, నిన్ను పండబెడతా, తొక్కుతా, నీ కన్నుడ వీకి గోటీలు ఆడతా. ఇవి ఎవరికి కావాలో చెల్లె? ఇవి కావాలా మనకు? ఇవి అవసరమా మనకు? ఒక ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడొచ్చునా? నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు చేయాల్సింది ఏంది? అక్క చెల్లెలకు 2500 ఇస్తా అన్నావు, ఇయ్యి. ముసలోళ్ళకి 4000 ఇస్తా అన్నావు, ఇయ్యి.